హాయ్ ఫ్రెండ్స్! నైట్ అయితే మా అమ్మాయి బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసామో చూసేయండి. ఈ కేక్‌కో చిన్న స్టోరీ ఉంది. ఎందుకు అంటే రెయిన్‌బో థీమ్ అనుకున్నాను 7 ఇయర్ బర్త్‌డే కదా అని. అయితే నేను చెప్పానని ఈయన చెప్పారని నేను ఆ కేక్ చేసే అన్నయ్యకైతే చెప్పడం మర్చిపోయాము. ఈ షాప్ టెన్షన్స్‌లో ఉన్నామని చెప్పాం కదా! తెలిసిన అన్నయ్య అవ్వడం వల్ల అప్పటికప్పుడైతే షాప్‌లో చేసే కుర్రోడి చేత అయితే ఇలా మనకి రెయిన్‌బో థీమ్ తోటి ప్లెయిన్ కేక్ అయితే పంపించాడు. దానిపైనైతే మేము ఈ ఫోటోస్ అన్నీ యాడ్ చేసామండి. ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా! పాప రెడీ అయిందని చెప్పి నేను ఫోటోస్ తీస్తున్నాను అప్పటికే. మా వారైతే ఫోటో పంపించన్నారు. సేమ్ ఫోటో అయితే నేను పంపించాను. దాన్నైతే ఇలా కట్ చేసి మొత్తం రెడీ చేసి పెట్టాము. చూడండి ఏది జరిగినా మన మంచికే అని లేట్ అవ్వడం కూడా నా మంచికే అయింది. నేను అనుకోకుండానే ఇంత మంచి కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకొక ఐడియా ఉంటుందనైతే చూపిస్తున్నాను. మనం ప్లెయిన్ కేక్ తెచ్చుకొని ఇలాగ డిఫరెంట్‌గా ఫోటోస్ తోటే మనం కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కూడా నేను 7 ఇయర్స్ కాబట్టి రెయిన్‌బో థీమ్ మొత్తం కూడా సెట్ చేద్దాం అనుకున్నాను. షాప్ టెన్షన్స్‌లో ఇంక నాకు కూడా ఏమి చేయాలని అనిపించలేదండి. ఇంకా పిల్లల కోసమైతే ఇలాంటి సెలబ్రేషన్స్ తప్పవు కదా! మా అమ్మాయి అయితే చూసారు కదా! సేమ్ ఫోటోలో లానే స్టిల్ ఇవ్వమంటే ఇలా ఇచ్చింది. చాలా క్యూట్ ఉంది కదా! నాకైతే చాలా అనిపించింది. ఎప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా సెట్ చేసేదాన్నండి. ఈ ఇయర్ అయితే సెట్ చేయలేదని చెప్పి ఇలా టీవీలోనే చిన్నగా అయితే ఎడిట్ చేసి పెట్టాను బర్త్‌డే థీమ్ అనేది. వీళ్ళని రెడీ చేయడం అంటే ఫోటోషూట్‌కి మామూలుగా ఉండదు. ముప్పతిప్పలు పెడతారు. మా వీధిలో పిల్లలైతే ఎప్పుడూ వచ్చేవారు. హాలిడేస్‌కెళ్ళి ఇంకా రాలేదటండి. ఉన్న కొంతమంది వద్దామంటే వర్షంగా ఉందని చెప్పి ఎవ్వరు రాలేదు. ఇంక మేమే సెలబ్రేట్ చేయాల్సొచ్చింది. మా అమ్మాయి అయితే పాపం పిల్లలందరూ వచ్చాక డాన్స్ వేద్దాం, అన్నీ చేద్దాం అనుకుంది. కొంచెం డిసప్పాయింట్ అయింది అక్కడే. ఇలా ఫైనల్‌గా ఫ్యామిలీతోటే బర్త్‌డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. నైట్ అయితే మీ అందరి కామెంట్స్ చదివానండి. చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మా పాపపై అలానే మా ఫ్యామిలీపై ఉండాలని అయితే కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది కామెంట్ చేస్తారని అయితే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. కేక్ రాసుకోవడం, ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం తనకి. కాకపోతే పాపం ఫ్రెండ్స్ లేక ఈసారైతే ఎంజాయ్ చేయలేకపోయింది. ఫైనల్‌గా అయితే వాళ్ళ అన్నయ్య కూడా గిఫ్ట్ ఇచ్చాడండి. ఆ గిఫ్ట్ కోసం అయితే 2 డేస్ నుంచి తినేస్తుంది ఏం గిఫ్ట్ అని. ఎప్పుడు స్టడీకి, గేమ్స్‌కి సంబంధించినయి ఇచ్చేవాడు. ఈసారైతే చూడండి తనకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం నాకులాగా. అందుకని చెప్పి బాక్స్‌లో అయితే నేను తీసుకున్నాను కదా! తినకి పెడదాం అనుకునే లోపే మా అబ్బాయి అయితే తనకి గిఫ్ట్ ఇచ్చేసాడండి. ఇంకా వాళ్ళ చెల్లయితే ఫుల్ హ్యాపీ. నాకు ఉన్నాయి ఈసారి అని చెప్పి నన్ను ఎక్కిరిస్తుంది ఈసారి. వెంటనే సర్దిచ్చేసింది. గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ అన్నయ్య చేతే మొత్తం బ్యాంగిల్స్ అన్నీ ఇంట్లో తెచ్చేసి సర్దేసుకొని చూసారా సూపర్ ఉందంట గిఫ్ట్. ఫైనల్‌గా బర్త్‌డే అయితే ఇలా అయిందండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మా అమ్మాయిని బ్లెస్ చేసినందుకు థాంక్ యూ సో మచ్.